మామూలు మాటలా భయ్యా 20 కిలోమీటర్ల సైకిల్ అయితే తొక్కేసి ఈవినింగ్ రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయామనమాట. ఇది డిన్నర్ టైమ్ కంప్లీట్ చైనీస్ ఫుడ్‌కైతే వచ్చాం మనము. చైనీస్ రెస్టారెంట్‌లోకైతే మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ మనకి ఫస్ట్ సర్వింగ్ అయితే ఇగో ఇలాంటి దిట్టలో, బుట్టలో తీసుకొనొచ్చారనమాట. ఈ ఐటెము కిస్‌కిస్ కా రాజా అయ్యుండొచ్చు. ష్రెడెడ్ చికెన్ అనమాట. ఏం తినాలా అని చెప్పేసి నేనైతే దిక్కులు చూస్తున్నాము. వైట్ రైస్ ఉంది మనకు నడిచిపోతాం అనుకున్నాము. సెకండ్ సర్వింగ్‌లో అయితే మనకి కొంచెం వెజిటేరియన్ వచ్చేసింది. ఇది మనకి తోఫు అనమాట. తోఫుతో పాటు డిఫరెంట్ ఐటెమ్స్ వచ్చాయి. ష్రెడెడ్ చికెన్ ఎట్లుందో నేను కూడా ట్రై చేశాను. మన వల్ల కాదులే అని చెప్పేసి పక్కన ఆడేసాననమాట. మార్నింగ్ లెగ్సి వేరే ప్లేస్‌కి అయితే మనం వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేస్ ఎక్కడైతే మనం వెళ్తున్నామో చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. యాన్సిస్ట్రల్ హౌస్ అనమాట. అంటే ఒకటే కట్టడం. ఒక కొండ మీద మీకు కనిపిస్తుందా? ఆ పై వరకు మొత్తం ఇల్లులుంటాయన్నమాట. ఒక రాజా బంగ్లా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి పని చేసేవాళ్ళు వగైరా అందరూ ఇక్కడే ఉంటారనమాట. సో దాన్నైతే మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం ఇవాళ. ఇది వాళ్ళకి ఎంట్రీ డోరు. పాత పద్ధతిలో ఇల్లు ఉంటుంది కదా! ఆ ఇల్లు ఇదనమాట. దీని లోపల కూడా నేనెళ్లి చూపిస్తాను. చాలా బావుంది. అప్పటినుంచి దాన్ని ఇలానే పదిలపరిచారనమాట. బయట నుంచి చూస్తే అయితే మనకి ఇల్లు ఇలా ఉంది. పైన కిటికీ, కింద ఒక కిటికీ, దాని తర్వాత ఇదొచ్చేసి డూప్లెక్స్ హౌస్ భయ్యా. నార్మల్ హౌస్ గూడా గాదు. ఎందుకంటే అగో ఆ పైన గూడా ఎళ్లి అప్పట్లో పడుకుంటుండే అనమాట. ఇక్కడ ఒక ముసలావిడని చూపిస్తాను. ఈవిడ వయసొచ్చేసి 100 ఇయర్స్ దాకా ఉందనమాట. అగరబత్తులు అమ్ముతున్నారక్కడ. సో, ఇక్కడ ఎలిగిచ్చి పెడితే యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు శాంతింపబడతారని జెప్పేసి వాళ్ళని నమ్ముతారంట. వీడియోలో వీళ్ళ స్కూల్ ఎట్లుంటుంది, పాత బంగ్లా ఎట్లుంటుంది మొత్తం అయితే నేను చూపిచ్చేసాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్.